వెళదాం వెళదాం ముందు ఇందుని పిలు. అమ్మా ఇందు కారు మా కొత్త వడ్లేసుకొని ఇదిగో పాడుతుల దీనికి కాస్త కూడా బుద్ధి లేదు. ఇంతేగా తెలుసుగా. రా అమ్మాయి బొమ్మాయి వచ్చి కూర్చో. ఊరికే దేశం అంతా దిగుతాను. తలుగుతా. ఏమండి దొరగారు, గంటల తరబడి మీరు తయారు ఉంటే ఇక్కడ కాసు కూర్చోవాలా? ఎవరు కూర్చోమన్నారు? ఎవరికి కావాలి కారు? మోడీ కారు. మీకోసమే కొనాలి కారు. అమ్మ అమ్మ అబ్బా ఏమైంది? వేళ్ళు నిలగాయా? ఏం నలగాల? లేకపోతే ఏమిటే పసిపిల్లడు కారెక్తుంటేని ఆ నోటు చూసు నీ అబ్బగాడి కాలం నుంచి కారెక్కినట్టు. ఆగండి. ఎక్కడికి? బతిమాలి వాడిని తీసుకురావడానికేనా? అయితే వాడు మీరు వేయండి. నాకు అక్కర్లేదు. ఏమేవు నీ వయసు ఎంత? ఎంత ఎంత అయితే ఎందుకు? ఎంతైనా మీకన్నా పదాలు చిన్నే. చిన్న కదా అమ్మతం తెలుసా? నోరు మూసుకుని పడుంటు. అవును నాన్న, వాళ్ళు కలిగిన వాళ్ళు. కసిరి నా కౌగలించుకున్నా చెల్లుతుంది. వాళ్ళతో మనకిక్కడ సాటి. కొనగలిగితే వాళ్ళు అలాంటి మాటలు అనేవారా? పోనీలే, ఇక వాళ్ళ కారు జోలికి పోనవద్దు, మాటలు అనిపించుకోనవద్దు. రా బాలాజీ, నువ్వు చెప్పే చదవలో చెప్పు, తర్వాత నేను అడగాల్సింది అడుగుతాను. ఏమిటిది బాలాజీ? ఒక్కటే ప్రశ్న, నీ బిడ్డ మీద నీకు ఏమైనా ప్రేమ ఉందా? ఉందా అని అడుగుతున్నాను. నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? లేదు కనుక ఉంటారని అక్కడ ఆనేస్తావు, వాడిని ఇలా పాడు చేస్తావు. బాలాజీ, నా బిడ్డ ఆటలే నాకు ఆనందం. వాడే నా సర్వస్వం. వాడు ఏం చేసినా సహిస్తా, ఏం చేయమన్నా చేస్తా. మధ్య నువ్వెవరు అయ్యాడడానికి అంటావు, అంతేగా? అను వేరే వాడు చేయమన్నదల్లా చేయడం, అడిగినదల్లా ఇవ్వడం కాదు ప్రేమ అంటే. కన్నతండ్రి కర్తవ్యం అతిగా ప్రేమించడం మాత్రమే కాదు, అదుపులో పెట్టాలి, అవసరమైతే దండించాలి కూడా. ఆ మాత్రం నాకు తెలుసు బాలాజీ. కానీ వాడు తల్లి లేని పిల్లవాడు, పసివాడు. వాడికి ఆశలుంటాయి. అన్నీ అనుభవించే అర్హత అందరికీ ఉండదని వాడికేం తెలుసు? అందుకే పిలిస్తే వచ్చాడు, తిరిగితే ఏడ్చాడు. అందుకునేగా కలిగిన వాళ్ళు అరుస్తారు, కరుస్తారు, వాళ్ళ జోలికి పోవద్దని హితబోధం చేస్తున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఆలోచన లేకుండా అది నన్ను అలా ఏడిపిస్తుంటే, ఆలోచన ఉండి కూడా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు. కాకపోతే ఒక్కగానో ఒక కూతురు, దాన్నే నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాననే మొండమొక కారా నాకు ఎక్కువైంది. ఆ మాత్రం ఆలోచించావు బాలాజీ? వెధవు కాదు, మొండమొప్పు కాదు. ఏ ముహూర్తానికి కొన్నానో తీసుకువెళ్ళి కంపెనీలో మారస్తాను, లేకపోతే దేనికైనా బుద్ధి నేను చేస్తాను. అప్పుడు అయ్యో బాలాజీ అని నా మీద ఏడుద్దు కానీ. బాలాజీ, బాలాజీ, నాన్న నాన్న, మామయ్య పిలుస్తున్నాడు రా. లేడు బాబు, కూర్చుని వెళ్ళాడు. వాడెందుకుంటాడు? ఈ అబ్బ కొడుకాడు, పౌరుషం. ఆటంతా బాగా అర్థమైందంటావు, ఆడతానంటావు? ఓ ఈ ఆటే ఎన్నో ఆడతాను. హాకీ, క్రికెట్, ఫుట్బాల్ తెలుసా? ఓ అబ్బో భలేమనగాడివే. చూస్తాంగా కానీ ఒక నిమిషం నువ్వు వస్తా. లేదవి అదేం పని అదో పని తగ్గ చెప్పొచ్చా? ఆనంద్, ఆనంద్, హిందూ ఆనందేడమ్మా. నీతో స్కూల్కి రాలా? ఏనాన్న ఇద్దరు దెబ్బలాడుకున్నారేంటి? విడివిడిగా వచ్చారు.
స్కూల్కి ఎందుకు రాలేదు? నా ఇష్టం. మామతో చెప్పనా? అంతా చెప్తాను. చంపేస్తా. అయితే తప్పకుండా చెప్తాను. చెప్తా? చెప్తాను. మా మా కృష్ణ కాట్లాడతావరా? నొక్కేసుంటే ఏమై ఉండేది? ఏమై ఉండదు మావయ్య. ఇంకేముందమ్మా, మనుషులు చచ్చిపోతారు. అయితే నువ్వెందుకు ఉంచుకున్నావు మావయ్య? మనుషుల్ని చంపటానికా? కాదమ్మా, చెడ్డవాళ్లను ఊరికే బెదిరించడానికి. చెడ్డవాళ్ళంటే ఎవరు? వాళ్ళ సంగతి మనకెందుకమ్మా. ఆనంద్, చూడు నాన్న, ఎప్పుడు ఇలాంటి దుడుకు పనులు చేయకు. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. చెడ్డవాళ్లను ఊరికే బెదిరిస్తాం. పెద్ద పెద్ద దొంగలు కూడా దీన్ని చూసి భయపడి పారిపోతారు. ఆనంద్, నాన్న ఇవాళ స్కూల్ లేదు కదా? లేదు నాన్న, శనివారం. మరి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటావుగా? ఓ అట్లాగే ఉంటాను నాన్న. ఏది, నేను వెంటనే వచ్చేస్తాను. నాన్న, నువ్వు అల్లరి చేయకుండా మంచిగా ఉంటే సాయంకాలం సినిమా తీసుకెళ్తాను. ఏరా ఎంత మొత్తం వేస్తావో చూస్తాం. ఏరా బేడా ఏ లేదే ఏ లేదు. 100 రూపాయలు. నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే మా బాబు పిస్తోలే. అది దీపావళి పిస్తోల్ రా. కాదు నొక్క నా డబ్బేలంటుంది. దామని చేస్తావు. ఇంకా చూస్తానేమన్నా రాయి తీసుకుని ముఖం విధి నన్ను దొంగను చేస్తుంది. అవుతాను. ఎవరి మీద వేశారు కన్ను? సేట్ ధన్లాల్ టోపీ వాళ్ళ ఇంట్లో పెళ్లి. అక్కడి సప్లై అంతా మన హోటల్దే కదూ? సార్. సరే, నాకు వదిలేయండి. అచ్చా సార్, ఫిర్ మిలేంగే. ఆదావర్ సేట్జీ, గట్టిగా లాగితే ఊడొచ్చాను. హేడు లివర్ సార్, హేడు 30 సంవత్సరాల గ్యారంటీ తాళం సార్. అచ్చా, మరి ఆ గింజులాటెందుకు? అక్కడ అతిథులందరూ కనిపెట్టుకొని ఉన్నారు. పోదారండి. మనము ఎక్కడ ఎందుకు సార్? అర్థం ప్రాణం అంతా ఇక్కడ ఉంది. ఒంటరిగా ఉంటే అపాయం అండి. కాచేందుకు మేమున్నాగా. పర్వాలేదు, రండి. సార్ రానుండి. ఇన్స్పెక్టర్ గారు, ప్రాణం పోతే మళ్ళీ పుడతాం, డబ్బు పోతే ఎక్కడ తెస్తాం సార్? మరేం భయం లేదు. మీ డబ్బుకు మా ప్రాణాలు అడ్డం. మీరక్కడికి రాకపోతే అతిథులందరికీ అమర్యాద. గది గుమ్మం దగ్గర గట్టి కాపలా పెడుతున్నాం. చీమ కూడా దూరడానికి వీల్లేదు. చీమ దూరదు సార్. ఆ దొంగ ముండా కొడుకు ధోమ సార్, ధోమ ఎగిరి వస్తే. సార్ మేము రాం సార్, ఇక్కడే ఉంటాం సార్. సరే సార్, ఇన్స్పెక్టర్ సార్ కొంచెం జాగ్రత్త చెప్పండి సార్. వాడు బడా చోర్ మహారాజ్. భయపడకండి సేట్జీ, మరేం పర్వాలేదు. మన కానిస్టేబుల్స్ ఇక్కడే ఉంటారుగా. తంది దయా అండి. జాగ్రత్త.